హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం తామర పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి పై ముడత అనేది తామర పురుగుల వల్ల ఎక్కువగా వస్తుంది మిత్రులారా. ఆకులు అనేవి తామర పురుగులు ఆకుల రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు అనేవి మనకి పైకి ముడుచుకొని ఉంటాయి మిత్రులారా. కింద ముడత అనేది మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్లి వల్ల వస్తుంది మిత్రులారా. ఈ వైరస్ అనేది ఎక్కువగా మనకి తెల్లదోమ కానీ వీటి వల్ల ఎక్కువగా వస్తుంది మిత్రులారా. ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను లాస్ట్ వీడియోలో మనకి తెల్లదోమ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకొని కంట్రోల్ చేయగలం ఏంటనేది నేను ఒక వీడియో చేయడం జరిగింది మిత్రులారా. ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడండి అనమాట. ఈ వీడియోలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి స్ప్రే చేసినప్పుడు మనకి 100% రిజల్ట్ వచ్చే మందుల గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మిత్రులారా. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ధనుకా కంపెనీ వాళ్ళది ల్యాన్యూ అనే మందు కొత్తగా మనకి లాంచ్ చేయడం జరిగింది మిత్రులారా. దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ వచ్చేసి 5.81, అంతేకాకుండా బైఫెన్చురాన్ వచ్చేసి 5.81, రెండు డ్యూయల్ టెక్నికల్స్ కలిగి ఉండడం వల్ల మనకి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ వీటి మీద ఎఫెక్టివ్గా మనకి పనిచేసి మనకి మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ల్యాన్యూ వచ్చేసి ధనుకా కంపెనీ వాళ్ళది అనమాట. ఇది మనకి ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులారా. అంటే సుమారు మనం 250 ml మనం సుమారు 6 నుంచి 8 పంపుల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం షిన్వా మిత్రులారా, ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ షిన్వా అనమాట. దీని లోపల మన టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ మన షిన్వాని ప్రధానంగా మనం హెర్క్యులస్ కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే ఈ షిన్వాలో వచ్చేసి మన తామర పురుగుల మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు మనకి తెల్లదోమ కానీ ఈ నల్లి కానీ వీటి ఉధృతిని మనం కంట్రోల్ చేయాలంటే మనం హెర్క్యులస్ మిత్రులారా, ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఇది. దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఎస్టామాప్రైడ్ ఉంటుంది, అంతేకాకుండా డైఫెన్చురాన్, ఈ రెండు టెక్నికల్స్ కలిగి ఉండడం వల్ల మనకి పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఈ రెండు టెక్నికల్స్ ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేస్తే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. షిన్వాన్ చూసుకున్నట్లయితే మనం ఎకరానికి వచ్చేసి 160 ml మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. హెర్క్యులస్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 250 నుంచి 300 గ్రాముల దాకా మనం కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గోగ్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రాసి అనే ప్రోడక్ట్ ఉంది మిత్రులారా. ఇది కూడా మనకి సేమ్ టెక్నికల్, షిన్వాలో ఉన్న టెక్నికలే, ఫ్లూక్సా మెటామైడ్ ఉంటుందన్నమాట. ఇదైనా సరే మీకు అందుబాటులో తీసుకోండి మిత్రులారా. గ్రాసి అయినా సరే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కూడా మన ఎకరానికి వచ్చేసి 160 ml మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి తామర పురుగుల ఉధృతిని అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది మిత్రులారా. తామర పురుగులు ఉధృతిని కంట్రోల్ చేసి మనకు పంటను అనేది మెత్తదనంగా బాగా రావడానికి, ముడత లేకుండా క్యూర్ అయిపోయి మనకి పంట అనేది మెత్తదనంగా రావడానికి కూడా మనకి ఇది అవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిన ప్రొడక్ట్ డవాగ్రో సైన్స్ వాళ్ళది డెలిగేట్ మిత్రులారా. దీని లోపల మనకి స్పైనటోరియం ఉంటుంది టెక్నికల్. ఇదైతే మనకి తామర పురుగుల మీద ఉధృతిని కంట్రోల్ చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా. అంతేకాకుండా ఇది మనం స్ప్రే చేసిన 2 గంటల తర్వాతనే మనకి 2 గంటల్లోనే మనకి కీటకాల యొక్క నాడీ వ్యవస్థ అనేది డ్యామేజ్ చేసి మనకి వాటిని అనేది సమర్థవంతంగా నివారించడంలో ఈ డెలిగేట్ కూడా మనకి ఉపయోగపడుతుంది మిత్రులారా. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలా మన స్ప్రేయింగ్స్లో కూడా మన పంట కాలంలో కూడా మనం ఎక్కువగా డెలిగేట్ను కూడా పంటకాలం మొత్తంలో 2 సార్లు నేను కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం మిత్రులారా. ఫ్లవరింగ్ స్టేజ్లోను, అంతేకాకుండా కాయలు పడిన తర్వాత కూడా మనం కాయతొలుచు పురుగు వీటి నివారణకు కూడా నేను డెలిగేట్ అనేది నేను స్ప్రే చేస్తాం మిత్రులారా. ఆల్రెడీ నేను ఒకసారి కూడా డెలిగేట్ని స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. దీని లోపల టెక్నికల్ అయితే స్పైనటోరియం ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనం క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ డెలిగేట్కి వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి 180 ml మనం కంపల్సరీగా స్ప్రే చేయాలి మిత్రులారా. 180 ml మనం సుమారు 6 నుంచి 8 పంపుల్లోనే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎక్కువ పంపుల్లో స్ప్రే చేస్తే మనకు అంత రిజల్ట్ అనేది రాదనమాట. సుమారు మనం 6 నుంచి 8 పంపుల్లో మనం స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ డెలిగేట్ కూడా మనకి తామర పురుగుల్ని, అంతేకాకుండా కాయ తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు వీటిని కూడా సమర్థించడంలో, నివారించడంలో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెనీవియా అనమాట. ఈ బెనీవియా ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది బెనీవియా కూడా మనకి స్టార్టింగ్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని సరైన పద్ధతిలో సరైన స్టేజ్లో మనం యూజ్ చేస్తే మనకు మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ బెనీవియా కూడా మనం తామర పురుగులను నివారించడంలో మనకి మంచిగా యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది కూడా మనం ఎకరానికి చూసుకున్నట్లయితే 240 ml మనం ప్రతి ఎకరానికి కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు కానీ, ఈ ట్రిప్స్ కానీ, మైట్స్ కానీ వీటి మీద మనం సమర్థవంతంగా నివారించి మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ మెత్తదనం కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ బెనీవియా కూడా
మనకి ఎకరానికి 240 ml మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ అయితే కొత్తగా లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారనమాట. అదామా కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ అనే టెక్నికల్ ఉంది మిత్రులారా. ట్రాసిడ్ అనే మందు ఉందన్నమాట. నేను గతంలో లాస్ట్ ఇయర్ కూడా నేను స్ప్రే చేశాను. ఈ మందు కూడా మనకి బాగుంటుందన్నమాట. దీని లోపల మనకి డైఫెన్చురాన్ వచ్చేసి 40%లో ఉంటుంది. అంతేకాకుండా మనకి డెలిగేట్లో ఉన్న టెక్నికల్ స్పైనటోరియం ఈ రెండు కలిపి ఉంటాయన్నమాట. ట్రాసిడ్లో స్పైనటోరియం ఉంటుంది, దాంతోపాటు డైఫెన్చురాన్ రెండు టెక్నికల్స్ ఉంటాయన్నమాట. మనకి తామర పురుగుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అంతేకాకుండా ఈ తెల్లదోమ, పచ్చదోమ వీటిని నల్లిని కూడా మీద కూడా మనకి సమర్థవంతంగా నివారించడంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది మిత్రులారా. ఈ ట్రాసిడ్ కూడా మనం ప్రతి ఎకరానికి 250 నుంచి 300 ml మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇవి ట్రాసిడ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ నేను యూజ్ చేశాను. మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పిన మందుల్లో మీరు ఏవైనా సరే మీరు కాంబినేషన్ తీసుకొని స్ప్రే చేయండి మిత్రులారా. డెలిగేట్లో వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే సింజెంటా కంపెనీ వాళ్ళ ఇషాబీని కానీ ఈ కాంబినేషన్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. షిన్వాలో వచ్చేసి హెర్క్యులస్ కాంబినేషన్లో మీరు స్ప్రే చేయండి అనమాట. హెర్క్యులస్ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసినట్లయితే మీకు 100% రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాసియా మిత్రులారా. ఈ గ్రాసియాలో మీరు దీని కాంబినేషన్ వచ్చేసి గ్రాసియాలో మీరు బయోవిటా కానీ లేకపోతే ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగారికా గోల్డ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా మీరు కాంబినేషన్ తీసుకొని గ్రాసియాలో మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ ట్రాసిడ్ మిత్రులారా, ఈ ట్రాసిడ్లో మనకి రెండు టెక్నికల్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రాసిడ్లో వచ్చేసి డైఫెన్చురాన్, స్పైనటోరియం రెండు ఉంటాయన్నమాట. దీనికి కూడా మీరు కాంబినేషను క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే ఇషాబీని కానీ రెండిట్లో ఏదైనా మీరు కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లానివో మిత్రులారా, ధనుకా కంపెనీ వాళ్ళ లానివో. ఈ లానివోలో రెండు టెక్నికల్స్ ఉంటాయన్నమాట. బైఫెన్చురాన్ ఉంటుంది, అంతేకాకుండా ఫ్లూక్సామెటామైడ్ రెండు టెక్నికల్స్ ఉంటాయన్నమాట. తెల్లదోమను నివారిస్తుంది, అంతేకాకుండా తామర పురుగులను కూడా మనకు నివారిస్తుంది అనమాట. దీని లోపల కూడా మీరు కాంబినేషన్ చూసుకున్నట్లయితే మీరు ఫ్లవరింగ్ కావాలనుకుంటే కనుక టాటా బహార్ కానీ లేకపోతే మీకు కొంచెం మెత్తదనం రావాలి, చెట్టు బుట్ట కట్టాలి, కొంచెం సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావాలనుకుంటే మీరు క్రాప్ మ్యాక్స్ బిఎస్ డూపాంట్ వాళ్ళది క్రాప్ మ్యాక్స్ మిత్రులారా ఇదైనా సరే మీరు కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నేను ఇప్పుడు మీకు చెప్పిన మందుల్లో మీరు కాంబినేషన్ ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేయండి. మీకు 100% రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మీకు పై ముడుతున్నా సరే క్లియర్ అవుతుంది, అంతేకాకుండా మీకు కింద ముడుతున్నా సరే మీకు క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మీకు రిజల్ట్ అనేది కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.